వరంగల్, హనుమకొండ రెండు జిల్లాలు ఒకటి కాబోతున్నాయా? చరిత్రాత్మక ఓరుగల్లు ప్రతిష్టను కాపాడబోయేదెవరు? రెండు జిల్లాలను విలీనం చేసేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వరంగల్ నగరాన్ని రెండు ముక్కలు చేసి వరంగల్, హనుమకొండ జిల్లాలుగా చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు జిల్లాలను మళ్లీ కలపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ దిశగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ నేతలు తమ పదవులు, వ్యాపారాల కోసం ఎంతో ఘనచరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని రెండుగా విభజించి అభివృద్ధి జరగకుండా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. అశాస్త్రీయంగా ఇష్టం వచ్చినట్టుగా జిల్లాలో విభజన చేసి ఒక తెలంగాణకు మాత్రం ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా మాత్రం పరిపాలనా పరంగా కూడా ప్రజలకు, పౌరసేవలకు భంగం కలిగింది. ఎంతో నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా మనం వరంగల్ జిల్లా విషయం ఆలోచిస్తే మాత్రం ఈ విభజనలో ముఖ్యంగా నష్టపోయింది అన్నిటి జిల్లాల కంటే ఎక్కువ కూడా వరంగల్ జిల్లానే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ లాంటి మండలాలను కలిపి హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాల ప్రజలు ఎక్కువగా హనుమకొండలో స్థిరపడ్డారు. హనుమకొండ సిటీ కల్చర్గా ఉంటుంది. ఇక్కడే విద్యా కేంద్రాలు ఉన్నాయి. అధికారులు, ఉన్నత వర్గాల ప్రజలు ఇక్కడ జీవించడానికి ఇష్టపడతారు. వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం. రాంపూర్ నుంచి ఆరేపల్లి వరకు, హసన్పర్తి నుంచి గొర్రెకుంట వరకు సిటీ విస్తరించింది. వరంగల్ మార్కెట్, వ్యాపారాలకు ప్రసిద్ధి చెందగా హనుమకొండ అధికార కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. వరంగల్ జిల్లా ప్రజలు తమ అవసరాలకు హనుమకొండ జిల్లాకు రావాల్సిందే. వీటిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో కేవలం రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడానికే వరంగల్, హనుమకొండ జిల్లాలను ఏర్పాటు చేసిందన్న విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణ వచ్చినాక ఏమైందంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊచిపోయినట్టుగా ఈ కేసీఆర్ పాలనలో ఈ జిల్లాను 6 ముక్కలు చేయడం, ఈ చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధి నగరాన్ని 4 జిల్లాలకు కేంద్రమైనటువంటి వరంగల్ నగరాన్ని 2 ముక్కలుగా చేయడం, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక జిల్లాను ఒప్పజెప్పి దీన్ని అభివృద్ధిని బాగా నష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం. ఇక్కడ పారిశ్రామిక, విద్యారంగాలు అభివృద్ధి చెందాయి. త్వరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే రెండు జిల్లాల వల్ల ప్రజలకు కలిగిన మేలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు మరోసారి జిల్లాల పునర్విభజన అంశం చర్చకు వచ్చింది. హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ముఖ్యంగా జిల్లా స్థాయి రిక్రూట్మెంట్లో చేసే పంచాయతీ సెక్రటరీలు, పోలీస్, టీచర్ పోస్టుల్లో, ఇతర ఉద్యోగాలలో ఇక్కడి యువతకు కావాల్సినంత అవకాశాలు లభించలేదు. అసలు చాలా తక్కువ స్థాయిలో ఖాళీలుంటున్నాయి. ఇప్పుడు రెండు జిల్లాలను కలిపితే నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుందన్న ఆశతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో హనుమకొండ జిల్లాను విలీనం చేయాలన్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు మేధావులు. జిల్లాల తగ్గింపునకు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తెలంగాణ వాదులు వివిధ సంఘాల నేతృత్వంలో 2 వారాలుగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. రెండు జిల్లాల్లోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతును కూడగట్టి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సభ్యులు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, వాటిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా దానిపై ఎటువంటి కదలిక లేదు. దీంతో కొంతమంది మేధావులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.